హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ డాడ్ మిహిరా. రీసెంట్ గా మేము పెట్టిన వీడియోస్ కి చాలా కామన్ గా వచ్చే కామెంట్ ఏంటంటే మిహిరా చాలా సన్నగా అయిపోయింది, మిహిరా బక్కగా అయిపోయింది, మిహిరా పాడైపోయింది. సో ఇవే చాలా కమెంట్స్ అనమాట. సో 1 week బ్యాక్ మిహిరా గాట్ ఫీవర్, కోల్డ్ అండ్ కాఫ్. సో యాక్చువల్లీ తనకి మంత్లో ఇది సెకండ్ టైం అనమాట. 20 days బ్యాక్ కూడా వచ్చింది. అప్పుడు అంత సివియర్గా రాలేదు, తగ్గిపోయింది అనమాట ఫాస్ట్గానే. బట్ లాస్ట్ వీక్ వచ్చినప్పుడు కొంచెం సివియర్గా వచ్చింది. అంటే ఫీవర్ ఎక్కువ రాలేదు, బట్ కోల్డ్ కాఫ్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది అనమాట. సో కంటిన్యూస్గా ఒక 2 days ఏం తినకుండా జస్ట్ పడుకుంది. సో తెలుసు కదండి, పిల్లలు ఒకరోజు తినకపోతే మొత్తం లాగేస్తారు. సో దట్ ఈస్ ద రీజన్ మిహిరా కొంచెం తగ్గిపోవడానికి. సో చాలా మంది కమెంట్ చేస్తున్నారు అండ్ చాలా మంది నాకు పర్సనల్గా మెసేజెస్ కూడా పెడుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో టిప్స్ పంపిస్తున్నారు అనమాట. మిహిరా మళ్ళీ కొంచెం లావ్ అవ్వడానికి కానీ, కొంచెం బుగ్గలు రావడానికి కానీ. ఎనర్జెటిక్గా షీఈస్ బ్యాక్, బట్ చీక్స్ ఇవన్నీ క్యూట్నెస్, చబ్బినెస్ అంతా ఐ హోప్ షీల్ గెట్ బ్యాక్ సూన్. మిహిరా మీద చూపిస్తున్న లవ్ కానీ, కన్సర్న్ కానీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మిహిరా 2.0 అని ఎందుకన్నాను అంటే, from last 3-4 months we are seeing a different మిహిరా అనమాట. సో బిఫోర్ ఎలా ఉండేది, లైక్ శ్లోకాలు అవి చెప్తే నేర్చుకునేది, ఏం చెప్పినా నేర్చుకునేది అనమాట. అండ్ క్రాంకినెస్ తక్కువ ఉండేది. ఇప్పుడు అలా కాదండి. లైక్ షీస్ ఇప్పుడు శ్లోకాలు తనకి వచ్చినాయి చెప్పమన్నా, ఎప్పుడైనా సరదాగా అడుగుతున్నా కూడా షీఈస్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ అనమాట. సాంగ్ లాగా పాడదాం అది కూడా. చెప్పట్లేదు. శ్లోకాలనే కాదు, తనకు వచ్చిన ఏమడిగినా కూడా అంత చెప్పట్లేదు, అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఒకసారి దేనికి ఎందుకు క్రాంకీ అవుతుందో తెలియదు, ఫుల్ క్రాంకీ అవుతుంది అనమాట. యూనో టాడ్లర్ టాంట్రమ్స్ అంటారు కదా 2 years తర్వాత. సో అది ఇప్పుడిప్పుడు మాకు కనిపిస్తుంది. సో నేను ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే, సో బేసికలీ తన ముందు శ్లోకాలు అవి చెప్పేటప్పుడు చాలా మంది కంపేర్ చేసుకునేవారు, మా అమ్మాయి చెప్పట్లేదు, మా బాబు చెప్పట్లేదు, సో ఇలా అనమాట. సో ఇప్పుడు మా పాప కూడా చెప్పట్లేదు, అలా అని మేమేమి ఫోర్స్ చేయము, అలా అని చెప్పడం కూడా ఆపము. అంటే నేను డైలీ సాంగ్స్ ప్లే చేస్తాను, దేవుడి సాంగ్స్ కానీ సరదాగా చెప్తాను. సో తను వినడం, వినకపోవడం, చెప్పకపోవడం అనేది తన ఇంట్రెస్ట్. సో మేమేం ఫోర్స్ చేయము. అలా అని ఇందాక చెప్పినట్టు మేము నేర్పించడం కూడా మేము స్టాప్ చేయమన్నమాట. దట్ ఈస్ అవర్ డైలీ రొటీన్ అలాగా. డోంట్ కంపేర్, దిస్ ఇస్ అనదర్ ఫేజ్ ఆఫ్ హర్. ఐ థింక్ ఆ టాంట్రమ్స్ అన్నీ కూడా టీవీ పెద్ద బేబీ అయ్యాక చూడాలి. అండ్ ఫుడ్ కూడా చాలా మందికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మిహిరా 2 years వచ్చాక తనంతటా తనే తినడం స్టార్ట్ చేసింది. నన్ను అస్సలు తినిపించనివ్వదు అనమాట. సో తనకి ఎంత సరిపోతుందో అంతే తింటది. తనకి మొన్న 1 week హెల్త్ బాగాలేనప్పుడు ఒక 2 days అయితే లిటరలీ ఏం తినలేదు. తర్వాత కూడా తనకి ఎంత కావాల్సిందో అంతే తినింది, ఎక్కువ కూడా తినలేదు. అండ్ ఇప్పుడు కూడా తగ్గిన తర్వాత కూడా తన టమ్మీ ఫుల్ అయ్యేదాకా తింటది. ఎక్స్ట్రా ఒక ముద్ద కూడా పెట్టినా తినదు అనమాట. షీ నోస్ హౌ మచ్ షీ వాంట్స్. సో దట్ ఈస్ ద రీజన్ షీఈస్ జస్ట్ మెయింటైనింగ్ ఐడియల్ వెయిట్ అని చెప్పొచ్చు. తిను. సరే ఏం తింటావు చెప్పు. ఏం తింటావు చెప్పు. నువ్వేం తింటావు చెప్పు. అస్తమానికి రసం రసం రసం. నీకేం కావాలి నాన్న? పులిహోర అన్నం తింటావా? ఇది చూడు నాన్న, టేస్ట్ చేయి. అండ్ ఫుడ్ విషయంలో కూడా అంత ఈజీ కాదండి. మా అమ్మాయికి అన్ని నచ్చవు. షీఈస్ వెరీ పిక్కీ. బ్లెస్ యూ కన్నా. షీఈస్ వెరీ పిక్కీ అండ్ పిక్కీ. షీఈస్ వెరీ పిక్కీ. అండ్ ఇంకా మా లైఫ్లో ఒక మేజర్ థింగ్ కూడా అవుతుంది. అది సూన్ మీకు రివీల్ చేయబోతాము, మేబీ విత్-ఇన్ 2-3 weeksలో. స్టే ట్యూన్ ఫర్ దాట్ టు నో వాట్ ఈస్ దట్. పిక్కీ అంటే
చూజీ, సెలెక్టివ్. చూజీ అంటే సెలెక్టివ్. హాయ్ చెప్పవా కెమెరాకి. హౌ ఆర్ యూ ఆల్ చెప్పు. అక్కడ. And thank you all for love and support for Mihira and for us. And yeah, that is it. ఇది ఎందుకు స్పెషల్ గా అయిపోలేదు ఇంకా. సో ఎందుకు ఇది స్పెషల్ గా చేయాలనుకుంటున్నానంటే నాకు అన్ని కమెంట్స్ అన్ని మెసేజెస్ వస్తున్నాయి అన్నమాట. సో అందుకే స్పెషల్ గా వీడియో చేసి అందరికీ చెప్పాలనుకున్నాను. అండ్ దట్స్ ఇట్. అండ్ ఫ్రమ్ నౌ ఫ్రీక్వెంట్గా మిహిరా కానీ నేను కానీ వీడియోస్ పెడతా ఉంటాము. ప్లీజ్ సపోర్ట్ అస్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.